హే గైస్! ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే ఫస్ట్ రౌండ్‌నైతే క్లియర్ చేశారో ఫర్ కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి. అండ్ కరెంట్‌లీ యాక్సెంచర్ 3 డిఫరెంట్ డొమైన్స్‌కైతే హైర్ చేసుకుంటోంది. అండ్ అందరూ అప్లై చేశారు. అందరికీ మెయిల్స్ వచ్చాయి. ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉండింది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే. బికాజ్ లాస్ట్ హైరింగ్‌లో ఫేజ్ 1, ఫేజ్ 2 2025 ఎండ్‌లో మీకు గేమింగ్ రౌండ్ అనేసి, తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ అనేసి అండ్ ఇలా చాలా డిఫరెంట్ రౌండ్స్ పెట్టాడు. అండ్ 3 ప్రోగ్రామింగ్ క్వెషన్స్ ఇచ్చారు. కానీ ఈసారి కంప్లీట్‌గా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. అండ్ కాంప్లెక్సిటీ అయితే చాలా తగ్గిపోయిందని నేను ఫీల్ అవుతున్నా. సో, ఎస్ఏపి ఏబ్యాప్‌కి వస్తే ఫస్ట్ రౌండ్ ఓన్లీ 30 ఎంసీక్యూస్ ఇచ్చాడు. అండ్ చాలామంది దీన్ని క్లియర్ చేసేసారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. అండ్ సెకండ్ వచ్చి పైథాన్‌లో ఒక ప్రోగ్రామింగ్ క్వెషన్ ఇచ్చాడు అండ్ 30 ఎంసీక్యూస్ ఇచ్చాడు. సేమ్ డాట్ నెట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ క్వెషన్ అండ్ 30 ఎంసీక్యూస్. సో, ఈరోజు నేను మీకు ఎస్ఏపి ఏబ్యాప్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఈ ఎక్స్‌పీరియన్స్ మీరు పైథాన్ అండ్ డాట్ నెట్ ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కూడా యూజ్ అవుతది. సో, మనకి యాక్సెంచర్‌లో చాలా రకాల ఇష్యూస్ అయితే ఉంటున్నాయి. లైక్ అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అండ్ కొంతమందికి స్లాట్స్ బుక్ చేసుకున్నారు కానీ ఇంటర్వ్యూ కన్ఫర్మ్ కాలేదు. సో, వాటన్నిటికి కూడా నేను ఆన్సర్ షేర్ చేస్తాను అండ్ సొల్యూషన్ అయితే చెప్తాను. కానీ ఈ వీడియోలో కాదు, అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, ఇప్పుడు ఈ వీడియోలో బేసిక్‌గా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళు సెకండ్ రౌండ్ ఏదైతే స్కిల్ టెస్ట్ అనేది ఉందో దానికి సంబంధించి క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ క్వెషన్స్‌తో పాటు నాకు అర్థమైన ఇన్‌పుట్స్ అన్నీ నేను మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇప్పటివరకు మనం రీల్స్‌లోనే చూసామన్నమాట కంటెంట్ అంతా. కానీ ఇప్పుడు ఇది ఒక రీల్‌లో 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేము కాబట్టి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మన పేజ్ ఫాలో చేశారు. ఆల్మోస్ట్ 35K ఫాలోవర్స్ అయితే వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఎన్రోల్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఎవ్వరికీ తెలియని కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను గైస్. సో, ఓకే గైస్, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడైతే మనం ఒక 3 మెంబర్స్‌ది వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాము. సో, వాళ్ళందరినీ నేను అడిగి అర్థం చేసుకున్నాననమాట. వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేశారని ఇంటర్వ్యూలో. అండ్ ఇది మీకు నేను ఇప్పుడైతే షేర్ చేయబోతా. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూస్ కానీ ఎప్పుడు స్లాట్స్ వస్తాయని అండ్ అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. సో, ఈ ఇష్యూస్ అన్నీ మనము నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాము. అండ్ మీ కమెంట్స్‌లో అయితే పెట్టేసేయండి ఈ వీడియోలో. సో, అక్కడ కూడా డిస్కస్ అయితే చేద్దాము. సో, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అతనిది ఏంటి అంటే, యూజువల్లీ మనం ఇంటర్వ్యూ అంటే ఏమనుకుంటాం, ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు. దాన్ని బాగా గట్టిగా ప్రిపేర్ అయితాం. కరెక్టా? కానీ ఇక్కడ ఏమైందంటే ఇంటర్వ్యూయర్ అసలు సెల్ఫ్ ఇంట్రొడక్షనే అడగకుండా డైరెక్ట్‌గా టెక్నికల్ క్వెషన్స్ అయితే అడగడం స్టార్ట్ చేసేసారు. ఒక్కసారిగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా టెక్నికల్ క్వెషన్స్ రావడంతో ఆ పర్సన్ ఏమైందంటే తను చానా పానిక్ అయిపోయి తెలిసిన క్వెషన్స్‌కి కూడా సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాడనమాట. సో, ఇంట్రొడక్షన్ అనేది ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్రతి టైమ్ అడుగుతారని మీరు థింక్ చేయకండి. ఇన్ కేస్ మీకు అడగకపోయినా కూడా నెక్స్ట్ క్వెషన్‌కి మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేదాన్నయితే గుర్తుపెట్టుకోండి. సో, నేను మాట్లాడినాను తనతో పర్సనల్‌గా. తను చెప్పిందేంటి అంటే, "అన్న నాకు ఇంట్రొడక్షన్ అడగలేదు. సో, ఒక్కసారిగా నాకి కన్‌ఫ్యూజ్ అయిపోయాను. టెక్నికల్ క్వెషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి" అనేసి చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డాడు. సో, ఆల్రెడీ స్ట్రెస్‌తో ఉంటామనమాట. లైక్ ఇంటర్వ్యూ ఉంది. అరే! ఎట్లా? ఏం అడుగుతారు? అని ఒక రకమైన స్ట్రెస్ ఉంటది. సో, దాంట్లో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన క్వెషన్ అడగకపోతే ఏమైతది? ఆ స్ట్రెస్ ఇంగా పెరిగిపోతది. అప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిన ఆన్సర్ కూడా మనం చెప్పలేం. సో, ఇప్పుడు ఇతనికి సేమ్ అదే అయిందనమాట. ఇది ఒక సినారియో అండ్ ఈ సినారియో మీకు కూడా జరగొచ్చు. సో, మిమ్మల్ని కూడా ఇంట్రడక్షన్ అడగకపోయినా కూడా ఏమి ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇది ఒక బల్క్ హైరింగ్ అనమాట. సో, ఒక్కొక్క ఇంటర్వ్యూయర్‌కి దాదాపు చాలా చాలా మందినైతే ఇచ్చేస్తారు. సో, వాళ్ళు అంత కంఫర్టబుల్‌గా ఉండలేరనమాట. మన ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చాలా స్లాట్స్ ఉంటాయి. ఓకే. అందుకే వాళ్ళు చాలా రష్‌లో ఉంటారనమాట. చాలా ఫాస్ట్‌గా ఇంటర్వ్యూ అయిపోవాలా అనేసి. సో, వాళ్ళు ఇంట్రడక్షన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. కాబట్టి మీరు అడిగినా, అడగకపోయినా మీరు కామ్‌గా ఉండి ప్రాపర్‌గా ఆన్సర్ చేయండి. పానిక్ అయితే అస్సలవ్వద్దండి. సో, ఇప్పుడు ఈ పర్సన్ పానిక్ అవ్వడం వల్ల ఆయన మంచిగా ఆన్సర్ అయితే చేయలేకపోయాడు. సో, మీకు అలాగా జరగకూడదని నేను అనుకుంటున్నా. అందుకే ఈ సినారియోని ఒక ఇమేజ్‌లా క్రియేట్ చేసేది ఇక్కడ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, దీనికి కీ టేక్ అవే ఏంటి? స్టే కామ్, లిజన్ కేర్‌ఫుల్లీ అండ్ ఫోకస్ ఆన్ వన్ క్వెషన్ అట్ ఎ టైమ్. ఓకే. సో, మీరు కామ్‌గా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు.
అండ్ ఇంకొకరినైతే సేమ్ ఇట్లనే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అయితే తెలుసుకున్నాను. తనకొచ్చి ఒక 40, 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న ఇంటర్వ్యూయర్ అయితే వచ్చారనమాట లేడీ. సో, ఆమె నీట్‌గా, కామ్‌గా ప్రతి ఒక్కటి అడిగారనమాట. ఫస్టు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే తననొచ్చి ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి? ఏంటి? అనేసి అండ్ గైస్ ఇది కంప్లీట్‌లీ అన్ని విర్చువల్ ఇంటర్వ్యూసే. సో, అడిగారు. తన ఊరు అది చెప్పంగా ఆమె అక్కడ ఏదో ఒక టెంపుల్ గురించో ఏదో డిస్కస్ చేశారంట. సో, అప్పుడేమైంది ఆ క్యాండిడేట్ చాలా ఫ్రీ అయిపోయాడు. అండ్ చాలా లైట్ ఫీల్ అయ్యాడు. సో, మనకేదో ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అనేసి తను ఫీల్ అయ్యి మంచిగా అయితే పెర్ఫార్మ్ చేశాడు. తర్వాత రెజ్యూమ్ డిస్కషన్ జరిగింది. అండ్ టెక్నికల్ క్వెషన్స్, సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇవన్నీ వన్ బై వన్ అడిగి 45 మినిట్స్ అయితే ఇంటర్వ్యూ జరిగింది. తనేం చెప్పాడంటే ఆ 45 మినిట్స్ తనేదో ఒక ఫ్రెండ్‌తో డిస్కస్ చేసినట్టు, ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు తనకనిపించిందంట. సో, ఇలాంటి ఒక థింకింగ్ మనకు స్టార్ట్ అయిందంటే ఐ మీన్ క్యాండిడేట్‌కి ఆటోమేటిక్‌గా మన పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఫాస్ట్ ఉంటదనమాట. ఓకే. సో, ఇలాగే జరిగింది. ఇది అందరికీ జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇది ఒక గుడ్ సినారియో అనమాట. అండ్ ఇంకొక పర్సన్‌కి ఏమైందంటే ఇంట్రడక్షన్ లేదు. ఏమీ అడగలేదు. ఆయన కొంచెం టోన్ కానీ, ఆ ఇంటర్వ్యూయర్ టోన్ గానీ, అండ్ ఆ పర్సన్ గానీ చూస్తే కొంచెం హార్ష్‌గా ఉన్నట్టు ఫీల్ అయ్యాడంట. ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో. డైరెక్ట్‌గా ఒకే క్వెషన్ అడిగాడు. ఆ క్వెషన్ ఏంటో తెలుసా? "నీ ప్రాజెక్ట్ చూసాను బావుంది. నీ ప్రాజెక్ట్‌లో నువ్వు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ జెప్పు. అండ్ ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేసావో చెప్పు" అనేసి అడిగేశారనమాట. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో తన ప్రాజెక్ట్ అనేది తను ఓన్‌గా చేయలేదు. ఓకే. సో, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్‌గా ఎవరితోనో చేయించాడో లేకపోతే కొనుక్కొనొచ్చి పెట్టాడో ఏంటో. సో, దాంట్లో రియల్ టైమ్ ఛాలెంజ్ కానీ అండ్ ఆ ఛాలెంజ్‌కి సొల్యూషన్ ఏంటి అనేసి తనకు తెలియదు. సో, అక్కడ ఏం చేశాడు ఎగ్జాక్ట్‌గా ఆ సినారియోని డిస్క్రైబ్ చేయలేకపోయాడు. అప్పుడు ఆ ఇంటర్వ్యూయరు ఇంకా ఖచ్చితంగా థింక్ చేస్తాడు కదా! సో, ఇదేదో నువ్వు కొనుక్కొచ్చిందో లేకపోతే నీకు తెలియనిదో ఊరికే యాడ్ చేసావు అనేటట్టు థింక్ చేశాడనమాట. ఈ సినారియోలో ఏమైంది? ఇంట్రొడక్షన్ అడగలేదు, టెక్నికల్ క్వెషన్స్ అడగలేదు, రెజ్యూమ్ చూసి జస్ట్ ప్రాజెక్ట్‌లో ఒక సినారియో రియల్ టైమ్ సినారియో లాగా చెప్పమన్నారు. ఏంటది? నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజ్, దానికి నువ్వు అప్రోచ్ అయిన ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేసావనేసి. సో, ఇలా అడగడం వల్ల ఆ క్యాండిడేట్ అది ఆయన రియల్‌గా చేయలేదు కాబట్టి స్ట్రగుల్ అయితే అయ్యాడు. అండ్ ఇలాగ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మీ ప్రాజెక్ట్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు గానీ, మీ ప్రాజెక్ట్ గురించి కానీ మొత్తం తెలుసుకోండి. లేకపోతే మీ రెజ్యూమ్‌లో ఏదో ఒకటి పెట్టేసేయకండి. ఎందుకంటే రెజ్యూమ్‌లో ఉండే ప్రతి వర్డ్‌కి, ప్రతి సెంటెన్స్‌కి మన దగ్గర ఆన్సర్ ఉండాల. ఒక్కవేళ దానికి లేదు అన్నప్పుడు కంప్లీట్‌గా మన రెజ్యూమ్‌లో ఉండేదంతా అబద్ధం అనే ఫీల్ అయితాడనమాట ఇంటర్వ్యూయర్. ఓకే. సో, ఇలా జరిగిందనమాట ఈ సినారియోలో. మీ ప్రాజెక్ట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. సో, టెక్నికల్ క్వెషన్స్‌కొస్తే ఒక అండ్ ఎస్ఏపీ ఏబ్యాప్ రోల్‌కి ఈసారి నోటిఫికేషన్ ఎలా ఉండింది? 0 ఇయర్స్ టు 2 ఇయర్స్ అంటే ఫ్రెషర్ గూడా రాయొచ్చనమాట ఈ ఎగ్జామ్. అండ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు గూడా రాయొచ్చు. అండ్ ఈ క్యాండిడేట్స్ అందరిని మీరు ఫ్రెషర్సా? లేకపోతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని అడిగారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ మాకు ఎస్ఏపీ ఏబ్యాప్ పైన ఎలాంటి నాలెడ్జ్ అంతగా లేదు. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం లెర్న్ చేయడం అని చెప్పిన వాళ్ళందరికీ ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ మాత్రమే అడిగారు. కాకపోతే ఆ ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ సినారియో బేస్డ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒక క్వెషన్ ఇక్కడ చూసారు అంటే ఎస్‌క్యూఎల్ క్వెరీ ఈస్ రిటర్నింగ్ నో డేటా బట్ యూ ఆర్ ష్యూర్ డేటా ఎగ్జిస్ట్. ఓకే. మీరు ఇచ్చిన ఎస్‌క్యూఎల్ క్వెరీ డేటా ఏం రిటర్న్ చేయలేదు. కానీ మీకు తెలుసు ఆ టేబుల్‌లో అయితే డేటా ఉంది అనేసి. సో, దీనికి నువ్వు వాడే అప్రోచ్ చెప్పు అన్నారు. ఓకే. సో, డైరెక్ట్‌గా నువ్వు దానికి ఆన్సర్ రాసేయని లేకపోతే దీనికి క్వెరీ ఇది ఇలా రాయి అండ్ ఇవి టేబుల్ నేమ్స్, ఇవి కాలమ్ నేమ్స్ ఇలా చెప్పలేదు. ఇది సినారియో. ఈ సినారియోకి నువ్వు ఏ అప్రోచ్‌లో వెళ్తావు అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో, దీనికి స్టెప్ బై స్టెప్ చూస్తే చెక్ వేర్ క్లాస్. ఫస్ట్ వేర్ క్లాస్ అయితే చెక్ చేస్తాం. ఇక్కడ ఈ సినారియో చూస్తే ఫస్ట్ మనం వేర్ క్లాస్ చెక్ చేయాలి. వేర్ కండిషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉందా అనేసి. తర్వాత డేటాని వెరిఫై చేయాలి శాంపుల్ క్వెరీ ఇచ్చి. అంటే కండిషన్ తీసేసి ఫస్ట్ టేబుల్‌లో డేటా ఉందా అనేది చెక్ చేసుకోవాల. అండ్ జాయిన్ కండిషన్‌ని చెక్ చేసుకోవాలి. మనం ఏ కాలమ్స్‌ని యూజ్ చేసి జాయిన్ కండిషన్ అప్లై చేసామో అండ్ ఆ కాలమ్స్, టేబుల్స్ వీటిని చూడాలి. తర్వాత ఫిల్టర్‌ని తీసేసి ఒక్కొక్క స్టెప్‌గా డేటా రిట్రీవ్ చేస్తుందా లేదా అనేసి చూడాల. తర్వాత లాస్ట్‌లో
టేబుల్‌లో డేటా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాల. సో, ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఆయన ఎక్స్‌పెక్ట్ చేసింది గూడా ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్‌ని మాత్రమే చెప్పమన్నాడు తప్ప ఆహ్, ఈ టేబుల్స్ ఇవి, కాలమ్స్ ఇవి, దీంట్లో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయని అండ్ వాటికి కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయని సో, ఇట్లంతా ఏం చెప్పలే. ప్రాబ్లమ్ ఇది. దీనికి సొల్యూషన్ ఏం చెప్పగలవు అంటే స్టెప్ బై స్టెప్ చెప్పాడు. సో, సో ఇలాంటి సినారియో క్వెషన్స్ ఏవాప్ వాళ్ళకి ఎస్పెషల్లీ అబాప్ పైన చాలా నాలెడ్జ్ లేకపోయిండే ఫ్రెషర్స్‌కి ఎస్‌క్యూఎల్ మీదే అడుగుతా ఉన్నారు. సో, చాలా మందికి ఎస్‌క్యూఎల్ మంచిగా వచ్చి ఉంటది. సో, ఇది ఈజీగా అయితే క్లియర్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఇంకొక సినారియో బేస్డ్ క్వెషన్ అండ్ లాస్ట్‌లో గైస్ మీకు చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే నేను ఈ వీడియో కింద కమెంట్‌లో పెడతాను. పిన్ చేసి పెడతాను. ఆ లింక్ క్లిక్ చేశారంటే మీకు చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఇంకొకటి ఏంటి అంటే ఈ సినారియో డూప్లికేట్ రికార్డ్స్ అనమాట. యువర్ ఎంప్లాయీ టేబుల్ కంటైన్స్ డూప్లికేట్ రికార్డ్స్. హౌ వుడ్ యూ ఐడెంటిఫై అండ్ రిమూవ్ ద డూప్లికేట్స్? ఓకే. సో, ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. దీంట్లో డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. వీటిని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అండ్ ఎలా రిమూవ్ చేస్తావు? ఇదే సినారియో. ఓకే. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఐడెంటిఫై డూప్లికేట్స్ అండ్ రిమూవ్ డూప్లికేట్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? డూప్లికేట్స్‌ని ఫెచ్ చేస్తాం. తర్వాత ఫెచ్ చేసిన దాన్ని డిలీట్ చేస్తాం. దీన్ని కూడా సినారియో బేస్డ్‌గానే అడిగాడు. అంటే నువ్వు ఫస్ట్ ఆ డూప్లికేట్స్‌ని ఐడెంటిఫై చేయడానికి నువ్వు క్వెరీ ఎలా చేస్తావు? తర్వాత వన్స్ నువ్వు ఐడెంటిఫై చేసినాక ఆ డూప్లికేట్స్ మాత్రమే డిలీట్ అయ్యేలాగా క్వెరీ ఎలా రాస్తావు? సో, ఇలాంటి సినారియో అడగడం ఎప్పుడు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నీ అప్రోచ్ తెలుసుకోవడానికి. ఓకే. సో, ఇది ఇంకొక సినారియో క్వెషన్. యాహ్! ఇంకొక సినారియో వచ్చి యూ హ్యావ్ 2 టేబుల్స్ కస్టమర్ అండ్ ఆర్డర్స్. హౌ విల్ యూ డిస్‌ప్లే ఓన్లీ ద కస్టమర్స్ హూ హావ్ ప్లేస్డ్ అట్‌లీస్ట్ 1 ఆర్డర్? ఓకే. కస్టమర్స్ అండ్ కస్టమర్‌కి సంబంధించిన ఆర్డర్స్‌కి 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. సో, ఏ కస్టమర్స్ అయితే అట్‌లీస్ట్ ఒక్క ఆర్డర్ అన్నప్పుడు మోర్ దెన్ 1 ఆర్ 1. ఓకే. ఇక్కడ ఈ బౌండరీ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఓన్లీ 1 ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళని ఫెచ్ చేసి చూపిస్తావా? లేకపోతే గ్రేటర్ దెన్ 1 ఆర్డర్స్ ఉన్న వాళ్ళని ఫెచ్ చేసి చూపిస్తావా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో, దీనికి నీ అప్రోచ్ ఏంటి అనేసి అడిగారనమాట. సో, మీకు ఆన్సర్ తెలిస్తే స్ట్రెయిట్‌గా సింగిల్ షాట్‌లో చెప్పకండి. ఒక్కొక్క వర్డ్ గురించి ఒక్కొక్క ఆహ్, కండిషన్ క్వెరీలో రాసే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ అప్రోచ్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నావు అనేటట్టు చెప్తూ వెళ్లారు అంటే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఎప్పుడు గాని ఇంటర్వ్యూయర్స్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లాంటి వాళ్ళు అన్నట్టు మీరు ఫీల్ అయ్యారు అంటే వాళ్ళందరూ ఎప్పుడు గాని నీ అప్రోచ్‌నే చెక్ చేస్తారు. నువ్వు డైరెక్ట్‌గా కోడ్ రాసేసి నువ్వు డైరెక్ట్‌గా సొల్యూషన్ ఇచ్చేసినా కూడా నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెసే వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటది. ఓకే. యంగ్ అండ్ డైనమిక్‌గా 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చాలా టెక్నికల్ టూ డీప్ వెళ్ళిపోతారు. ఓకే. అదే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళ ప్యాటర్న్ వేరేలాగా ఉంటదనమాట క్వెషన్స్ అడగడం. సో, నువ్వు ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఆన్సర్ చేయాలా. సో, నేను ఫైనల్‌గా కొన్ని చెప్తాననమాట టిప్స్. అవేంటి అంటే కామ్‌గా ఉండి ఓకే. ఫస్ట్ క్వెషన్‌ని నీట్‌గా అర్థం చేసుకోవాలా. అండ్ క్వెషన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చేయాల్సిన పని లేదు. నువ్వు 5-10 సెకండ్స్ గ్యాప్ తీసుకొని గివ్ మీ ఎ మూమెంట్, గివ్ మీ 10 సెకండ్స్ అనేటట్టు నువ్వు అడిగి క్వెషన్‌ని ప్రాసెస్ చెయి. ప్రాసెస్ చేసి తరువాత ఆన్సర్ అనేది డెలివర్ చేయాలి. ఓకే. క్వెషన్ కట్ అయిన నెక్స్ట్ సెకండే ఆన్సర్ చెప్పాల్సినంత అవసరం లేదు. అలా చేసేటప్పుడు ఏమైతుంది అంటే నువ్వు ప్రాసెస్ చేసిండవు క్వెషన్‌ని ఆన్సర్ అయితే చెప్పేస్తూ ఉంటావు. అప్పుడు మిస్టేక్స్ ఎక్కువైపోతాయి ఆర్ సడెన్‌గా మొత్తం రాంగ్ ఆన్సర్ చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటది. కామ్‌గా ఉండాల. లిజన్ కేర్‌ఫుల్లీ. క్వెషన్‌ని మంచిగా వినాలా, అర్థం చేసుకోవాలా అండ్ ఆన్సర్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ 5-10 సెకండ్స్ దాన్ని ప్రాసెస్ చేయాలా. అండ్ ఆన్సర్‌ని స్టెప్ బై స్టెప్ చెప్పాలా. ఈ ఈ ఇక్కడి వరకు ఈ పని చేస్తది. దీని తర్వాత ఈ పని చేస్తది. స్టెప్ బై స్టెప్ కట్ చేసి చెప్పావంటే అవతల వాళ్ళకి నీ అప్రోచ్ ఒక విజువలైజ్ ఫార్మాట్‌లో కనబడతదనమాట. ఓకే. అండ్ నీకేదైనా క్వెషన్‌కి ఆన్సర్ తెలియలేదు అంటే దానికి స్టోరీస్ చెప్పడము లేకపోతే ఏదో ఒకటి గెస్ చేసి చెప్పడం ఇలాంటివి చేయకు. నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పు. అట్ ద సేమ్ టైమ్ నాకెప్పుడు దాన్ని వాడే అవకాశం రాలేదని చెప్పు. అండ్ దానికి సిమిలర్‌గా నువ్వు ఏదైనా వాడినా, దానికి సిమిలర్‌గా నీకేదన్నా తెలిసినా దాని గురించి అయితే చెప్పు. సో, కాన్ఫిడెంట్‌గా కమ్యూనికేషన్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఈ ఇంటర్వ్యూనైతే క్రాక్ చేసేయి. ఇది చాలా పెద్ద మాస్ హైరింగ్ అండ్ మన కమెంట్ సెక్షన్‌లో
ఆర్ డిస్క్రిప్షన్‌లో నేను అన్ని క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ క్వెషన్స్ అనమాట. ఈ స్లైడ్‌లో కనిపించేటివన్నీ క్వెషన్స్. ఈ క్వెషన్స్ అన్నితో పాటు నేను ఇంకా కొన్ని క్వెషన్స్ కూడా యాడ్ చేసి సినారియో బేస్డ్‌వి ఎస్పెషల్లీ ఆహ్, ఎస్ఏపీ ఏబ్యాప్ వాళ్ళకి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఇస్తాను. వీటన్నిటిని తీసుకోండి. అండ్ కమింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలా, అండ్ ఇప్పుడు స్లాట్స్ బుక్ చేసుకున్నారు కానీ ఆ టైం అయిపోతుంది, కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు, ఏం స్టెప్స్ తీసుకోవాలా, అండ్ ఎక్సెంచర్లో ఇది 0-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వీటికి సాలరీ ఎంత ఉంటుంది అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అండ్ వీటికి ఆన్సర్స్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. అండ్ మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి గైస్. సో ఈ కమింగ్ క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూలో. అండ్ మీరు కూడా మీ ఇంటర్వ్యూ ఫినిష్ అయినాక మీకు టైం ఉంటే, పాసిబిలిటీ ఉంటే, ఈ వీడియో కింద కమెంట్స్లో మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ క్వశ్చన్స్ యాడ్ చేశారు అంటే అది వేరే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ యా, మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ మాస్ హైరింగ్లో అందరికీ జాబ్ వచ్చేయాలా. ఈ ఇంటర్వ్యూ యాక్చువల్గా జనవరిలో జరగాల్సింది. ఇది ఫేజ్ 3 ఆఫ్ ఇంటర్వ్యూ. ఫేజ్ 1, ఫేజ్ 2 లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్లో జరిగాయన్నమాట. సో ఫేజ్ 3లో జనవరిలో జరగాల్సింది ఇప్పుడు జరుగుతోంది. అందుకే అనమాట ఎగ్జామ్ కాంప్లెక్సిటీ కూడా చాలా తగ్గించాడు. ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కావాలనేసి నేను అనుకుంటున్నా. Yeah, that's it, guys. Congratulations for clearing first round and all the best for second round. And upcoming videos లో మనం ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. Bye bye.